నేను స్వాతి. వార్తల్లోనే ముఖ్యాంశాలు. క్రీడలకు పుట్టినిల్లు ఖమ్మం గుమ్మం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో క్రీడా అభివృద్ధికి ప్రగతి బాటలు. ఖమ్మం జిల్లా బాస్కెట్బాల్ ఎంపికలకు విశేష స్పందన. నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్ పోటీలు షురు. ఎంపికలను ప్రారంభించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్పొరేషన్ అర్బన్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి. క్రీడలకు పుట్టినిల్లు ఖమ్మం గుమ్మం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో క్రీడాభివృద్ధి పరిడవిల్లుతుందని ఖమ్మం జిల్లా కార్పొరేషన్ అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి అన్నారు. అండర్ 13 సబ్ జూనియర్స్ ఖమ్మం జిల్లా బాస్కెట్బాల్ పోటీలు గురువారం సాయంత్రం స్థానిక పెవిలియన్ గ్రౌండ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఎంపికల ప్రక్రియకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ ఇండోర్ స్టేడియం, సర్దార్ పటేల్ స్టేడియంలలో జరిగే అండర్ 13 సబ్ జూనియర్ కేటగిరీలకు చెందిన 150 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషదాయకమన్నారు. ఈ ఎంపికలలో ప్రతిభ చాటిన తుది జట్టును హైదరాబాద్లోని యూపీజీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని క్రీడా నైపుణ్యతను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బాస్కెట్బాల్ కోచ్ వెంకటరమణ యాదవ్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ కోశాధికారి ఎం వెంకటరమణ యాదవ్, ఆదినారాయణ, పివి రమణ, వి లక్ష్మయ్య చౌదరి, అడ్వకేట్ అలేఖ్య, దండా రాజా, కోచ్ ఎం చంద్రకాంత్, ఆశ్రిత, భరణి, సీనియర్ క్రీడాకారులు అనూప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఖమ్మం నగరంలో గవర్నమెంట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మరి డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు గవర్నమెంట్ సెలక్షన్ ప్రారంభించడం జరిగింది. ఇందులో అండర్ 13 చెందిన చిన్నారులు చాలామంది పాల్గొనటం, మరి అదేవిధంగా వారితో పాటు తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వాహకులు, ఈ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ సభ్యులు, మరి అదేవిధంగా ఇక్కడ కాంపిటీషన్కి వచ్చిన పిల్లల తల్లిదండ్రులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్కి పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తుంది. మరి పిల్లలు కానీ మరి ఎవరికి కూడా వాళ్ళకి మరి అధునాతన ఆడిటోరియంలు కానివ్వండి, బాస్కెట్బాల్ టోర్నమెంట్స్కి ఏదైతే ఉన్నాయో వాళ్ళు అన్నీ కూడా సమకూరుస్తూ ఈరోజు ఖమ్మం నగరంలో తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్లో పటేల్ స్టేడియం కానీ తీర్చిదిద్దడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు కూడా మరి